ఇంటెలిజెన్స్ ఏ కాలేజీలో చెప్పరండి, ఇంట్లో చెప్తారు పేరెంట్స్. చదువు మాత్రమే కాలేజీలో చెప్తారు. ఆ అమ్మాయి ఎవరో బాగా చెప్పింది, జీవితంలో పైకి రావడం ఏంటంటే తెలిసిన నాలెడ్జ్ని ఇంటెలిజెన్స్గా మార్చుకోవటమే తెలివి. ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు నీకు తెలిసిన నాలెడ్జ్తో ఆ సమస్యకి ఎంత తొందరగా నువ్వు పరిష్కారం కనుక్కుంటావు అనేది నీ ఇంటెలిజెన్స్, తెలివి. నేను ఒక ప్రశ్న అడుగుతా, గౌక్క నిలబడి చెప్పండి, గిఫ్ట్ ఇస్తా. రెడీ? నిలబడి చెప్పాలి, గట్టిగా చెప్పాలి, తొందరగా చెప్పాలి. రెడీగా ఉండండి. వాట్ ఈజ్ సైన్ థీటా బై కాస్ థీటా ఇంటూ tan theta by tan square theta? రామా, ఆకుపచ్చ అమ్మాయి పరిగెత్తు, తొందరగా రావాలి. నిలబడలా అమ్మా, 1 పరిగెత్తాలమ్మా. ఇంత సులభంగా వస్తే ఎట్లా? ఒక చాక్లెట్, ఒక సర్టిఫికెట్. రండి, ఒక చాక్లెట్, ఒక సర్టిఫికెట్. సైన్ థీటా బై కాస్ థీటా ఎంత? tan థీటా ఇంటూ tan థీటా, tan స్క్వేర్ థీటా బై tan స్క్వేర్ థీటా. అన్నీ తెలిసినాయి కదా. ఇది నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ని నువ్వు ఎంత తొందరగా మార్చుకుంటావు ఆన్సర్గా అనేది ఇంటెలిజెన్స్. క్లియర్? నాలెడ్జ్ని కరెక్ట్గా మార్చుకుంటే ఇంటెలిజెన్స్, నాలెడ్జ్ని తొందరగా మార్చుకుంటే రిఫ్లెక్స్ యాక్షన్. అర్థమవుతుంది నేను చెప్తుంది? తొందరగా చెప్పేది రిఫ్లెక్స్ యాక్షన్. మూడోది ప్రతిస్పందన. కరెక్ట్గా చెప్పేది ఇంటెలిజెన్స్. ఈ రెండు కలిస్తే మీకు ఎదురు లేదు అసలు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, రిఫ్లెక్స్ యాక్షన్స్ చూద్దాం. ఎంత ఫాస్ట్గా మీరు ఆన్సర్ చెప్తారో చూస్తాం. నేను ఒక నెంబర్ చెప్తాను, దాన్ని కలిపి సింగిల్ డిజిట్ చేయాలి. నేను 21 అన్నాను అనుకోండి, మీరు గట్టిగా తొందరగా. రెడీ? 24, 123, 42, 64. ఇప్పుడు అర్థమైందా ఎక్కడ పప్పులో కలేస్తాం? కరెక్ట్గా చెప్పడం ఇంటెలిజెన్స్, తొందరగా చెప్పడం రిఫ్లెక్స్ యాక్షన్. ఈ రెండు కరెక్ట్గా ఉండాలి. మీకు ఇచ్చిన దాంట్లో కింద 9 ప్రశ్నలు ఉన్నాయి చూడండి. దాంట్లో ఫస్ట్ ప్రశ్నకి టిక్ చేయండి ఆన్సర్. తొందరగా, పైకి చెప్పొద్దు ఆన్సరు. ఈ 9 ప్రశ్నలు వరల్డ్ బ్యాంక్ ఇంటర్వ్యూలో ₹1,00,000 కోసం అడిగిన ప్రశ్నల్లో కొన్ని. ఒక డాక్టర్ మీకు 3 ట్యాబ్లెట్స్ ఇచ్చి అరగంటకు ట్యాబ్లెట్ వేసుకోమంటే ఆ 3 ట్యాబ్లెట్లు వేసుకోవటానికి, పైకి చెప్పొద్దు దయచేసి, పైకి చెప్పద్దు, టిక్ పెట్టండి. ఎంతసేపు పడుతుంది అని అడిగాడు. టిక్ పెట్టండి తొందరగా. పెట్టారా? ఇది తెలివి. దీనికి పెద్ద నాలెడ్జ్ అక్కర్లా. 1.5 hours పడుతుంది. ఎంతమంది రాశారు 1.5 hours? తప్పు కదా. ఒంటి గంట కోటి, 1:30 కోటి, 2 కోటి వేసుకుంటాడు. ఎంతసేపు పట్టింది? అది తెలివి అంటే. క్లియర్? ఏ ఇంట్లో ఫాదరు పిల్లల్ని కూర్చోబెట్టుకుని ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతాడో ఆ ఇంట్లో పిల్లలు అబ్దుల్ కలాంలా తయారవుతారు. సింపుల్, చాలా ఈజీ. నాలెడ్జ్ వేరు. 4 అమ్మాయిలు వేరు గ్రూప్స్ నుంచి, 4 అమ్మాయిలు తొందరగా రండి, 4 అబ్బాయిలు వేరు గ్రూప్స్ నుంచి రావాలి, వాలంటీర్స్. ఈ 8 మంది వచ్చే లోపల రెండో ప్రశ్న టిక్ పెట్టండి. మీరు రెండమ్మా స్టేజ్ ఎక్కండి. ఓన్లీ స్టూడెంట్సే. రండి, ఎంతమంది వస్తే పర్లేదు, రండి. ఓన్లీ స్టూడెంట్సే రావాలి. రెండో ప్రశ్న టిక్ పెట్టండి తొందరగా. ఇండియాలో నువ్వు తూర్పుకి నిలబడి ఉంటే
హిమాలయాలు ఎటు ఉంటాయని అడుగుతున్నాడు. రాశారా? అయ్యా, ఎదురుగా ఉంటాయి. ఎంతమంది రాశారు ఎదురుగా? తప్పు కదా, ఎదురుగా బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది. ఎటు ఉంటుంది? లెఫ్ట్. కరెక్ట్ ఆన్సర్ లెఫ్ట్. ఇది నాలెడ్జ్, అంతే కదా. మనకి 7వ క్లాస్లో చెప్పారు. ఏం చెప్పారు? తూర్పున బంగాళాఖాతము, ఉత్తరమున తెలీదా? హిమాలయ తెలీదా? తెలుసా? మరి చెప్పరే. దక్షిణమున హిందూ మహాసముద్రము, వెస్ట్ అరేబియన్ సీ. బాయ్స్ అందరూ, గర్ల్స్ అందరూ ఈ లైన్స్ మీద నిలబడినమ్మా. ఒకళ్ళకి వాళ్ళకి ఇంత దూరం ఉండాలి. చేతులు పెట్టుకొని చూసుకోండి. వెళ్ళండి, ఫోటోలు తీయండి వాళ్ళని. ఇంత దూరం ఉండాలి, ఒకళ్ళొకరు టచ్ అవ్వకూడదు. వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళేగా, గ్రాడ్యుయేషన్స్గా. ఓకే. ఈస్ట్ సైడ్ ఉండే సముద్రం పేరేంటి ఇండియాకి? ఇండియాకి ఈస్ట్న ఉండే సముద్రం పేరేంటి? అరేబియన్ సీయా? బే ఆఫ్ బెంగాల్. ఇప్పుడు మీరందరూ కళ్ళు మూసుకోండి. మీరు గొడవ చేయొచ్చు ఇప్పుడు, సైలెంట్గా ఉండక్కల్లా. చాలా డిసిప్లిన్డ్గా ఉన్నారని చెప్పి నాకు పట్టాపురం ఫోన్ చేశాడు. అంత డిసిప్లిన్ అయితే నేనేం చేసుకున్నాయా, కొంచెం నేను అల్లరి చేయిస్తానులే అని చెప్పి. మీరు బాగా అల్లరి చేయాలి ఇప్పుడు. ఎందుకు అల్లరి చేయమంటున్నానంటే, వీళ్ళ జీవితంలో పైకి రావాల్సిన వాళ్ళు అందరూ, మీరందరూ ఎన్నో అవమానాలు ఎదుర్కోవాలి. దానికి వీళ్ళని ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్నా, అవమానాలు ఎదుర్కోవటానికి. ఓకేనా? మీరు రెడీయా? కళ్ళు మూసుకున్న వాళ్ళు ఆర్ యు రెడీ? అవమానాలు ఎదుర్కోవటానికి. కళ్ళు తెరిచారంటారా? కళ్ళు మూసుకో, క్లోజ్ యువర్ ఐస్. ఎవరైతే కళ్ళు తెరిచారో ఏమవదు పిల్లలు. నేను 3 లెక్క పెడతా, 3 లెక్క పెడతా. మీ కరీంనగర్గా మీరందరూ దాదాపు మీరు ఈస్ట్ వైపు తిరగాలి. 1 2 3 ఈస్ట్. ఈస్ట్. తొందరగా కళ్ళు తెరవద్దు, కళ్ళు తెరవద్దు. ఈస్ట్. ఇప్పుడు కళ్ళు తెరిచి ఒకళ్ళనొకళ్ళు చూసుకోండి. అందరినీ చూడండి, అటు చూడండి, అందరినీ ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నాము. ఈస్ట్ ఎటు మీరు చెప్పాలి, నాకు తెలియదు. ఇటడా ఈస్ట్? మీకే సరిగ్గా తెలియదా? ఎటండి ఈస్ట్? ఇటడా? ఇటు జరిగిందమ్మా ఈస్ట్. ఇటు పాప, ఇటు. కళ్ళు మూసుకోండి. ఇప్పుడు నేను 3 లెక్క పెట్టేసరికి మీరు గోల్ చేయటం, ఇంకేం చెప్పద్దు. ఇప్పుడు కాదు, వీళ్ళు తిరిగిన తర్వాత. నేను 3 లెక్క పెట్టేసరికి మీరు కళ్ళు మూసుకోండి. బే ఆఫ్ బెంగాల్ వైపు తిరగాలి. 1 2 3 బే ఆఫ్ బెంగాల్, బే ఆఫ్ బెంగాల్, బే ఆఫ్ బెంగాల్. నాయనా, బే ఆఫ్ బెంగాల్ ఈస్ట్ సైడ్ ఇటే ఉంటుంది, ఇటే ఉంటుంది. మళ్ళీ కళ్ళు మూసుకోండి. మీకు అర్థమవుతుందా నాలెడ్జ్కి ఇంటెలిజెన్స్కి తేడా? అందరికీ తెలుసు ఈస్ట్ సైడ్ బే ఆఫ్ బెంగాల్ ఉందని. కళ్ళు మూసుకోండి. నేను 3 లెక్క పెట్టేసరికి మీరు అరేబియన్ సీ వైపు తిరగాలి. 1 2 3 అరేబియన్ సీ, అరేబియన్ సీ. బే ఆఫ్ బెంగాల్కి అరేబియన్ సీ క్వైట్ ఆపోజిట్ ఉంటుంది, అంతే కదా? ఆపోజిట్. ఒరే వాడిని ఆపోజిట్, ఇటు ఆపోజిట్. లాస్ట్ క్వశ్చన్, ఇంకో క్వశ్చన్ అడగనా? 2 అడగనా? నేను 3 లెక్క పెట్టేసరికి మీరు హిమాలయ పర్వతాల వైపు తిరగాలి. హిమాలయ పర్వతాలు. 1 2 3 హిమాలయ పర్వతాలు. ఇటు ఇటు ఇటు. మూసుకోండి కళ్ళు. నేను 3 లెక్క పెట్టేసరికి మీరు ఢిల్లీ వైపు తిరగాలి. 1 2 3 ఢిల్లీ, ఢిల్లీ, ఢిల్లీ. ఇప్పుడు కరెక్ట్గా చేశారండి సార్. ఒక్కొక్కరు చాక్లెట్ ఇవ్వాలి. అందరూ వచ్చి మాస్టర్ చాక్లెట్ ఇస్తారు, ఒకటి తీసుకుని వెళ్ళిపోండి. చిన్న చాక్లెట్ ఇవ్వండి, ఇది పెర్క్.
బెర్క్ చాక్లెట్స్ తొందరగా ఇవ్వండి సార్ ఒక్కొక్కటి.